వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్లో ఇక జరిగేది అంతిమ యుద్ధమే. శాంతికి ఇరుపక్షాల నుంచి జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇక అమెరికా, ఇరాన్ అమీతుమీకి సిద్ధపడుతున్నాయి. ఇరాన్కు కాళరాత్రి మిగులుస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఇరాన్ కూడా అమెరికా ఆధిపత్యంపై దెబ్బ కొడతామంటోంది. ఓవైపు పేరుకు డెడ్ లైన్ ఉన్నా గడువు కంటే ముందే దాడులు మొదలు కావడంతో యుద్ధంలో ప్రమాదకర దశకు ఆరంభంగా భావిస్తున్నారు. అణ్వాయుధాల పేరు చెప్పి ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా తర్వాత దాన్ని ఆధిపత్య పోరుగా మార్చేసింది. దీన్ని మరింత సంక్లిష్టం చేస్తూ ఇరాన్ ఆర్థిక కోణాన్ని జోడించింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొత్తం ప్రపంచానికి ఊపిరి బిగబట్టినంత పనిచేస్తోంది. ఇరాన్ యుద్ధం ఎవరి ఊహకు అందకుండా సాగుతోంది. తొలి రోజే ఉధృతంగా మొదలైన యుద్ధం రోజులు గడిచే కొద్దీ మరింత తీవ్ర రూపం తీసుకుంది. చివరకు యుద్ధం తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే భాగస్వామ్య పక్షాల కంటే మిగతా దేశాలకే ఎక్కువ నష్టం జరిగింది. మరి ముఖ్యంగా సుసంపన్న గల్ఫ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంతోనే కుదేలైన యూరప్ పరిస్థితి ఈ యుద్ధంతో మరింత విషమించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పెద్దగా పడని దేశాలను కూడా ఇరాన్ యుద్ధం వణికించింది. చివరకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. ఇటీవలి దాడులతో ఇంధన ఉత్పత్తి సంక్షోభం కూడా వచ్చేలా ఉంది. పనిలో పనిగా అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇరాన్ అమలు చేసిన ఆర్థిక వ్యూహం హోర్ముజ్ జలసంధిని గుప్పిట పట్టింది. దీంతో మొత్తం ప్రపంచానికి సరఫరా గొలుసులు తెగిపోయాయి. చివరకు అమెరికా కూడా ప్రపంచ దేశాల ఒత్తిడి తట్టుకోలేక అణ్వాయుధాల సంగతి వదిలేసి హార్ముజ్ తెరిస్తే చాలని స్థితికొచ్చింది. కానీ శత్రువు జుట్టు దొరికినప్పుడే మరింత బెట్టు చేయాలనుకుంటున్న ఇరాన్ భవిష్యత్తులోనూ దాడులు జరగబోవనే హామీ ఇవ్వాలని భీష్మించింది. దీనికి తోడు శాంతి ప్రయత్నాల్లోనూ అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం ఇరాన్కు సుతరాము నచ్చలేదు. దీంతో కింద పడ్డా పై చెయ్య అంటున్న అమెరికాకు తగిన బుద్ధి చెప్పాలనే ప్లానింగ్ లో ఉంది. 1979లో అది ఇస్లామిక్ విప్లవం ఇరాన్ లో జరిగిన తర్వాత దాని మీద నిరంతరంగా అమెరికా ఆంక్షలు పెట్టడం కానీ రకరకాల ఒత్తిడి కానీ చేస్తుంది. కాబట్టి అమీతు మీద తెలుసుకోవాలి, ఈసారితో ఏదో ఒకటి తేలిపోవాలనే లెక్కలో ఇరాన్ ఉంది. కాబట్టి అది అంతిమ శాంతి లభించిన దాకా, అంటే శాశ్వత శాంతి, ఇక మళ్ళీ యుద్ధాలు ఉండవు, నాకు ఈ పరిస్థితి ఉండదు అనేది గ్యారంటీ ఉన్నదాకా యుద్ధం ఆపరించి ఉంటుంది. అలాగే హోర్ముజ్ జలసంధి మీద తనకి లీగల్ గా అధికారం కావాలనేది కూడా డిమాండ్ చేస్తుంది. సరే, ఏదేమైనా కానీ లీగల్ అధికారాలను ఇప్పుడు ఎజర్ట్ చేసుకుని కూడా చూపిస్తారు. హోర్ముజ్ నుంచి వెళ్ళాలంటే ఇప్పుడు ఇరాన్ అనుమతి లేకుండా వెళ్లే పరిస్థితి అయితే లేదు. సో ఓవరాల్ ఇది పరిస్థితి. అంతిమంగా ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే, యుద్ధం మొదలైనప్పుడు ట్రంప్ పదే మాట్లాడిన మాట ఇరాన్లో పాలనని మారుస్తామనే మాట కూడా మాట్లాడాడు. అణ్వాయుధాల గురించి మాట్లాడాడు, అవి ఉండకుండా చేస్తామన్నాడు. ఇట్లా రకరకాల మాటలు మార్చాడు. ఆ క్రమంలోనే ఇరాన్ పాలకుల్ని మార్చేస్తాము, పాలకులు పడిపోతారు, ప్రజలు తిరగబడతారు చెప్తా వచ్చాడు. కానీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఇరాన్లో కాదు అమెరికాలో ప్రజలు తిరగబడుతున్నారు. రిజైమ్ చేంజ్ అనేది అమెరికాలో జరుగుద్దా అనే ఆందోళనలు ఈరోజు ఖచ్చితంగా చాలా మందికి అక్కడ ఉన్నాయి. ఇప్పటిదాకా యుద్ధం జరిగిన తీరు చూస్తే ఖర్చు విషయంలో అమెరికాకు తడిసి మోపడైంది. ఇటు ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారైన డ్రోన్లతో ఖచ్చితమైన దాడులు చేస్తూ ఉంటే అమెరికా మాత్రం అతి ఖరీదైన క్షిపణుల్ని ఎడాపెడా వాడేసి చివరకు ఆయుధాల కొరత తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా విమానాలని ఇరాన్ టార్గెట్ చేసుకోవడం అగ్రరాజ్యానికి మరింత నష్టంగా మారింది. దీంతో యుద్ధానికి బ్రేక్ అంటూ మొదట ట్రంప్ 5 రోజుల తొలి గడువు, ఆ తర్వాత 10 రోజుల రెండో గడువు ఇచ్చారు. మరీ ఏకపక్షంగా బ్రేక్ అంటే బాగోదని దానికి హార్ముజ్ తెరవాలనే లింక్ పెట్టారు. కానీ ఇరాన్ తొలి నుంచి ఈ ప్రతిపాదనను కొట్టిపారేస్తూనే వచ్చింది. యుద్ధానికి శాశ్వత ముగింపుతోనే అది జరుగుతుందని తేల్చేసింది. ఇరాన్పై యుద్ధమైనా శాంతైనా తనదే పైచేయి అవుతుందని లెక్కలేసిన ట్రంప్ కు ఈ ప్రతిస్పందనతో పచ్చి వెలక్కయ్య నోట్లో పడ్డట్టయింది. అప్పటి నుంచి యుద్ధాన్ని ఆపే మార్గం కోసం ట్రంప్ గింజుకుంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడికక్కడ ట్రంప్ ఎత్తులకు పై ఎత్తులేస్తూ అమెరికాని మరింతగా ట్రాప్లో ఇరికించింది. ప్రస్తుతం యుద్ధం విరమించాలంటే హార్ముజ్ పై తమకు పెత్తనమివ్వాలనే కొత్త షరతు పెట్టిన ఇరాన్ యుద్ధ నష్టానికి ప్రత్యక్ష పరిహారానికి బదులు నౌకల నుంచి రుసుము వసూలు చేసుకుంటామని ప్రతిపాదించడం ట్రంప్కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఎందుకంటే ఈ షరతుకు ఒప్పుకోవడం అమెరికా ఒక్కదాని చేతిలో లేని విషయం. ఈ ప్రతిపాదన అమలు చేయక తప్పని స్థితొస్తే మిగతా దేశాలని ట్రంప్పై విరుచుకుపడ్డం ఖాయమే. మీరు తొందరపాటుతో ఇరాన్పై దాడి చేసి హార్ముజ్ పై కొత్త ఫిట్టింగ్ పెట్టారని విమర్శిస్తాయి. అందుకే ఆ ప్రతిపాదనను తెరమరుగు చేయడానికైనా ఇరాన్పై గెలుపు ట్రంప్కు తక్షణ అవసరం. అందుకోసం యుద్ధాన్ని అత్యంత తీవ్ర స్థాయికి చేర్చక తప్పదు. అందుకే ట్రంప్ నోటి నుంచి కాళరాత్రి అనే మాట వచ్చిందని అంటున్నారు. కానీ 5-6 వారాల యుద్ధంలో ఇరాన్ను లొంగదీయలేకపోయిన అమెరికా కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తోంది అంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ అమెరికా సర్వశక్తులో ఒడ్డుతుందేమో, ఎవరు ఊహించని రీతిలో దాడి చేస్తుందేమో అనే అనుమానాలు లేకపోలేదు. అయితే యుద్ధంలో ఎప్పటికైనా ఈ దశొస్తుందని ముందే ఊహించిన ఇరాన్ అందుకు తగ్గ ఏర్పాట్లతో రెడీగా ఉంది.
ఇప్పటికే కర్గ్ ద్వీపంలో ల్యాండ్ మైన్లతో రెడీగా ఉన్న ఇరాన్ తమకు మరిన్ని మిసైల్ నగరాలున్నాయని అమెరికాని భయపెడుతోంది. ప్రత్యర్థి ఊహించని అస్త్రాలు బయటకు తీస్తామని కూడా హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ కూడా అంతిమ యుద్ధానికి సన్నద్ధమైనట్టే. ఇలా అన్నింటికీ తెగించిన అమెరికా, ఇరాన్ ఇక ఏదో ఒకటి తేలేదాకా ఆగని యుద్ధం చేస్తాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ యుద్ధంలో ఒక దశ దాటాక ఇక ఎలాంటి యుద్ధ నియమాలు, నైతికతకు తావుండదు. ఇరుపక్షాలు రాక్షసంగా పోరాటం చేస్తాయి. అప్పుడు జరిగేది మారణహోమమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా ఇక ఆ దశలో ప్రవేశించినట్టే. ఇటు ట్రంప్, అటు ఇరాన్ తీరు చూస్తూ ఉంటే ఏదో జరగరానిది జరుగుతుందనే భయం అందరికీ కలుగుతోంది. చరిత్రలో కని విని ఎరుగని దాడులు జరుగుతాయని రెండు పక్షాలు ప్రపంచానికి హెచ్చరికలు పంపుతున్నాయి. 5-6 వారాలుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇప్పటికే లెక్కలేనంత ప్రాణ నష్టం జరిగింది. అయినా సరే ఎవరు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేకపోగా మరింత సమరోత్సాహంతో తొడకొడుతూ ఉండడం ప్రపంచానికి చెడు సంకేతాలు పంపుతోంది. నిజానికి ఇరాన్ యుద్ధం పరిమిత లక్ష్యాలతో మొదలై అపరిమిత టార్గెట్లకు విస్తరించింది. ఈ కారణంగానే పోరు అంతంలేని యుద్ధంగా రూపాంతరం చెందింది. ఇక్కడ అమెరికా ప్రతిపాదించిన ఒప్పందం కానీ, ఇరాన్ విధిస్తున్న షరతులు కానీ ఏవి పూర్తిగా ఆచరణయోగ్యంగా లేవు. అందుకే మధ్యవర్తులు ఎంత కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. రెండు దేశాలు మిగతా ప్రపంచం గురించి వదిలేసి తమదే గెలుపు కావాలనే ఏకైక లక్ష్యంతో పోరాటానికి సై అంటున్నాయి. ఈ స్థితిలో మిగతా ప్రపంచాన్ని అంతం చేసైనా తాము బలంగా నిలబడాలనే గట్టి కాంక్షే కనిపిస్తోంది. ఇలాంటప్పుడు జరిగే యుద్ధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా వ్యూహాత్మకంగా దాచుంచిన అస్త్రాలు, వ్యూహాలు ఇప్పుడు కలుగులోంచొచ్చే ఎలుకల్లా బయటకొస్తాయి. ఇప్పటిదాకా తీవ్ర యుద్ధం, యుద్ధ బీభత్సం దశలే మనం చూసాం. కానీ ఇకపై చూడబోయే దశ మాత్రం ఇలాంటిది కానే కాదు. ఖచ్చితంగా జరిగేది భయానక యుద్ధమే. అందుకే మొత్తం ప్రపంచం మునివేళ్లపై నిలబడి మరికొన్ని గంటల్లో ఏం జరుగుతుందోనని భయంగా నిమిషాలు లెక్క పెడుతోంది. ఇరాన్కు కాళరాత్రి మిగులుస్తామని ట్రంప్ హెచ్చరిస్తే అమెరికాకు తగిన శాస్తి చేస్తామని ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఇకపై జరిగే యుద్ధం ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా హడలిపోతోంది. గడువుకు ముందే మొదలైన దాడులు, ఇరాన్ ప్రతిదాడులు భవిష్యత్ పరిణామాల్ని కళ్ల కడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగించడానికి అమెరికా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతూ అణుబాంబు వేసింది. అలా అణుబాంబు పడ్డ రోజు మొత్తం ప్రపంచ గతినే మార్చేసింది. ప్రపంచ ఆధిపత్యం బ్రిటన్ నుంచి అమెరికాకు చేతులు మారింది. ఏదో చేద్దామనుకున్న హిట్లర్ కల కల్లయింది. ఇప్పటికీ ప్రపంచం అణుబాంబు పడ్డ రోజును కీలక దినంగా పరిగణిస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోనూ అలాంటి రాత్రి ఒకటి చూస్తారని ట్రంప్ బెదరగొడుతున్నారు. మొదట ఇరాన్కు కాళరాత్రిని మిగులుస్తానన్న ట్రంప్ తర్వాత మొత్తంగా ఇరాన్ నాగరికతే నాశనమవుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికీ అమెరికా దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్న మాట నిజం. ఎవరేమైపోతే నాకేమనుకుని ట్రంప్ తాను చెప్పినట్టుగా విధ్వంసానికి, వినాశనానికి దిగుతారా అనేది ప్రపంచ దేశాల్ని భయపెడుతున్న విషయమనడంలో సందేహమే లేదు. ఇటు ఇరాన్ కూడా ఊహించని ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. ఇప్పటికే అమెరికా ఆయుధ బలంపై ఉన్న అంచనాతో మెరుగైన వ్యూహరచన చేస్తామని కూడా ధీమాగా చెప్తోంది. అమెరికా వేసే ప్రతి ఎత్తుకు తమ దగ్గర పై ఎత్తు రెడీగా ఉందని, తాము ట్రంప్ మాదిరిగా మాటలు చెప్పబోమని ఐఆర్జీసీ కమాండర్లు తొడగొడుతున్నారు. ఇరుపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లను పక్కన పెడితే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఇరాన్ నాగరికతకు ముప్పు అయితే పొంచి ఉన్నట్లే. దాని ఇరాన్ కాచుకుంటుందా లేదంటే అమెరికా అన్నంత పని చేస్తుందా అనేది మాత్రమే తేలాల్సింది. అందుకోసం జరిగే యుద్ధంలో ఇంకేం వ్యూహాలు, అస్త్రాలు బయటకొస్తాయి అనేది చూడాల్సింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధానికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఇక్కడ ఇజ్రాయెల్ వ్యూహాలు కూడా కీలకమే. యుద్ధం తొలి రోజుల్లో అమెరికాతో కలిసి పనిచేసిన ఇజ్రాయెల్ తర్వాత సొంత యుద్ధం చేస్తోంది. ఇప్పుడు కూడా ఇరాన్పై ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి అనేది కీలకమే. మరోవైపు శత్రువులు విడివిడిగా వచ్చినా కలిసొచ్చినా వారికి మిగిలేది బూడిదేనని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్కు మద్దతుగా ప్రాక్సీ గ్రూపులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే, ఇప్పటిదాకా తెర వెనుక మద్దతిస్తున్న దేశాలు ప్రత్యక్షంగా చేయగలిపితే అప్పుడేం జరుగుతుంది? అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాలే యుద్ధం స్థితిని, గతిని నిర్ణయిస్తాయి. యుద్ధంలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అమెరికాకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ అండర్ డాగ్ గా పోరు మొదలుపెట్టిన ఇరాన్ అనూహ్యంగా అగ్రరాజ్యానికి షాక్ల మీద షాక్లిస్తోంది. తాను తీవ్రంగా నష్టపోయినా అదరకుండా బెదరకుండా రంగంలో నిలబడింది. ఈ స్థితిలో ఇకపై జరిగే యుద్ధం హోరాహోరీగానే సాగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ హోరాహోరీలో అనూహ్య ఎత్తుగడలు, ఊహించని దాడులు, అనుకోని అస్త్రాలతో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది ఆసక్తి రేపుతున్న విషయం.
4 ఏళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్రంగా భయపెట్టినా తర్వాత కాస్త కుదురుకుంది. కానీ ఇరాన్ యుద్ధం అలా కాదు. కొన్ని వారాలకే క్షణక్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తెరలేపి మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. ఏం జరిగినా ప్రత్యర్థి పూర్తి స్థాయిలో నాశనం కావాలనే రెండు పక్షాలు పట్టుదలకు పోతున్నాయి. రెండు ఖండాల మధ్య పోరుగా మొదలైన ఉక్రెయిన్ యుద్ధం కంటే కేవలం పశ్చిమాసియాకే పరిమితమవుతుందనుకున్న ఇరాన్ యుద్ధమే చాలా త్వరగా తీవ్ర రూపం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ లేని ఆర్థిక కోణం ఇక్కడ ఉండడమే. తనకు అందుబాటులో ఉన్న హార్మోజ్ను ఇరాన్ వినియోగించుకుంటున్న తీరు అన్ని దేశాలకు పాఠమే అనడంలో సందేహం లేదు. ఓవైపు హార్మూజ్పై పట్టు కొనసాగిస్తూ మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరా కేంద్రంపై ఇరాన్ కొట్టిన దెబ్బకే అమెరికాకు దిమ్మ తిరిగింది. ఇరాన్ ఈ రేంజ్ దాడుల్ని తాము ఊహించలేదని ట్రంప్ స్వయంగా అంగీకరించాల్సొచ్చింది. ఇరాన్ యుద్ధానికి కొన్ని నెలల ముందే వెనిజువెలా అధ్యక్షుడిని అపహరించి తిరుగులేని శక్తినని విర్రవీగిన అమెరికా అహంకారం ఇప్పుడు కొన్ని వారాల్లోనే మటుమాయమైంది. ఇరాన్ అమెరికా అహంకారాన్ని దాదాపుగా హరించిందనే చెప్పాలి. ఆ విషయం ఒప్పుకోవడానికి ట్రంప్కు అహం అడ్డొస్తోంది. చివరకు అది మిగలకుండా చేస్తామని ఇరాన్ ఇప్పటికే ఎద్దేవా చేస్తోంది. ఇప్పటిదాకా తాము భయపెడితే భయపడిన ప్రపంచాన్ని చూసింది అమెరికా. కానీ ఇరాన్ లాంటి పెద్దగా శక్తి లేదని తాము అంచనా వేసిన దేశం ఇప్పుడు తమ ముందు నిలబడి తొడగొట్టడాన్ని సహించలేకపోతోంది. అందుకే మొత్తంగా ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని లక్ష్యం పెట్టుకుంది. అటు ఇరాన్ కూడా ఖమేనీ పాలన అంతమొందిస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తమ దేశాన్నే లేకుండా చేస్తామనడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తమ అస్తిత్వానికి ట్రంప్ పర్మిషన్ కావాలా అని బుసకొడుతోంది. ఆ ప్రతిస్పందన తీవ్రతకు అమెరికా చేష్టలుడిగింది. ఇప్పుడు మళ్లీ సర్వశక్తులు కూడదీసుకుని బలంగా ఇరాన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఆ దెబ్బే ఎలా ఉంటుందా అనేది ప్రపంచం ముందున్న సందిగ్ధం. ఇటు ఇరాన్ మాత్రం అమెరికా తన శక్తిని అతిగా ఊహించుకుంటుందని ఇప్పటికే రుజువు చేసింది. ఇక మీదట కూడా అమెరికాకు ఎదురు దెబ్బ తప్పదని ధీమాగా కనిపిస్తోంది. తమ దేశాన్ని కాపాడుకోవడం తమకు బాగా తెలుసని, దేశ ప్రజలందరూ ప్రాణార్పణకు సిద్ధమేనని అంతిమ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా తగ్గడం లేదు, ఇరాన్ బెదరడం లేదు, ఇజ్రాయెల్ అదరడం లేదు. ఇటు ప్రపంచానికి ఎంత ధైర్యం చెప్పుకున్నా భయం పోవడం లేదు. డెడ్ లైన్ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఏమీ జరగదని ఎవరూ ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఏదో జరిగిపోతోందనే భయం, కొత్త సంక్షోభం వస్తుందేమో అనే సందేహం ప్రపంచ దేశాల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. పోనీ ఏదో ఒకటి చేసి రెండు పక్షాలకు నచ్చజెబుదామనుకున్నా ఆ ప్రయత్నాలు ముందే విఫలమయ్యాయి. అలాగని ఏదో పక్షం వహించి యుద్ధానికి త్వరగా ముగింపు తేవాలనుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నాయి. ఏవీ చేయలేక, చూస్తూ ఉండలేక జరగరానిది జరుగుతుందేమోననే కలవరంతో ప్రపంచం ఊపిరి బిగబట్టింది. ఇరాన్లో ఇంతవరకు భూతల యుద్ధం జరగలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానికి అవకాశాలను కొట్టి పారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించిన లక్ష్యాలేవీ నెరవేరకున్నా ఆర్మీ వెళ్లకుండా పని కాదనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇరాన్ ప్రిపరేషన్ చూసినా కూడా గ్రౌండ్ వార్కు సిద్ధమనే సంకేతాలు వస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా ఎయిర్ ఫోర్స్దే ప్రధాన పాత్ర. నేవీ కాస్త సహకారం అందించింది అంతే. కానీ ఇంతవరకు ఆర్మీ రంగంలోకి దిగలేదు. మధ్యలో భూతల పోరుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించినా అది ఇప్పటిదాకా కార్యరూపం తీసుకోలేదు. కానీ ఇకపై గ్రౌండ్ వార్ జరగబోదనే సంకేతాలైతే ఎవ్వరివ్వట్లేదు. అందుకు తగ్గట్టే ఇరాన్ కూడా 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసింది. ఒకవేళ ఇరాన్లో భూతల యుద్ధం జరిగితే అది ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అమెరికా వైపు నుంచి చూస్తే ఇప్పటికే భారీ సంఖ్యలో సైనికులు పశ్చిమాసియాకు చేరుకున్నారు. కానీ ప్రస్తుతానికి వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. కానీ ఇరాన్ దగ్గర లక్షల మంది ఉన్నారు. ఈ స్థితిలో గ్రౌండ్ వార్ జరిగితే అమెరికా సైన్యంలో ఎవ్వరూ వెనుదిరిగి వెళ్లరన్న ఇరాన్ హెచ్చరికలు నిజమవుతాయా అనే సందేహాలు లేకపోలేదు. కానీ యుద్ధంలో అన్ని వ్యూహాలు, కదలికలు కంటికి కనిపించాలని ఏవీ లేదు. అమెరికా కూడా గుట్టుచప్పుడు కాకుండా సడన్ గా భారీ సంఖ్యలో సైన్యాన్ని ఎక్కడి నుంచైనా దింపే అవకాశం ఉండనే ఉంది. ఇక స్థానబలిమితో మొసలిలా బలం పుంజుకుంటున్న ఇరాన్ అయితే అపరిమిత సైన్యాన్ని దించుతామనే హెచ్చరికలకు కట్టుబడ్డా వింతేమీ లేదు. యుద్ధంలో ఇరాన్ను తక్కువగా అంచనా వేసి భంగపడ్డ అమెరికా కనీసం గ్రౌండ్ వార్ విషయంలో అయినా సరైన అంచనాలతో ఉందా లేదా అనే అనుమానం ఉండనే ఉంది. ఇక్కడ కూడా తప్పుడు అంచనాతో దిగితే మాత్రం దారుణ పరాభవం తప్పదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఇరాన్ భూభాగమే సంక్లిష్టం. అక్కడ అమెరికా సైన్యం అలవాటు పడ్డమే కష్టం. అలాంటిది ఇరాన్లో దిగి ఇరాన్ సైనికుల్ని ఎదిరించి పోరాడడం, ఆ పోరులో గెలవడం
అంత తేలిక కాదు. అమెరికా ఇప్పటిదాకా చేసిన యుద్ధాల్లో కూడా ఎయిర్ ఫోర్స్ రూట్ క్లియర్ చేసిన తర్వాతే ఆర్మీ రంగంలోకి దిగింది. కానీ ఇరాన్లో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇరాన్ గగనతలం తమ నియంత్రణలో ఉందని అమెరికా చెప్పుకుంటున్నా వాస్తవమేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక ఒక్క పైలట్ ప్రాణాలు కాపాడడం కోసం ఏకంగా 54 గంటల పాటు ఇరాన్ గడ్డపై అమెరికా చేసిన సాహసోపేతమైన ఆపరేషన్ ఆ దేశానికి జరగబోయే యుద్ధం ఏ రేంజ్లో ఉంటుందో శాంపిల్ చూపించింది. ఈ ఆపరేషన్ తర్వాత ట్రంప్ భూతల దాడికి దిగబోరని ఇరాన్ కూడా భావిస్తోంది. అంతకుముందు ట్రంప్ కూడా గ్రౌండ్ వార్ అంతిమ ఆప్షన్ మాత్రమే అని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగేది ఆఖరి పోరాటమే కాబట్టి ఆ పని కూడా చేసేస్తారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా అవమానంతో రగిలిపోతోంది. తీవ్ర ప్రయత్నాల తర్వాత హార్మోజ్ ను తెరవలేకపోయామనే కష్టం ఉంది. అందుకే ఇరాన్కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్తోంది. కానీ దానికి ఇరాన్ విరుగుడు వ్యూహం రెడీ చేయడంతో ఇకపై అమెరికా చెప్పని లక్ష్యాలపై అనూహ్య దాడులకు దిగుతుందనే వాదన లేకపోలేదు. దానికి తగ్గట్టుగానే గడువు ముగియటానికి ముందే దాడులు మొదలుపెట్టిన అమెరికా ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై గురిపెట్టింది. అటు ఇరాన్ కూడా ప్రపంచంలో ఎక్కడైనా దాడులు చేసే సత్తా తమకుందని చెప్పడం, ఊహించని లక్ష్యాలపై గురిపెట్టడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే ఇప్పటిదాకా యుద్ధంలో అమెరికా పెద్దగా అనూహ్య దాడులకు దిగలేదు. కానీ ఇరాన్ మాత్రం ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేస్తూ దాడులకు దిగుతూనే ఉంది. గల్ఫ్పై తీవ్ర దాడులు అమెరికాకు షాకిస్తే అనూహ్యంగా హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న డిగో గార్షియా స్థావరంపై దాడితో యూరప్ మొత్తం ఉలిక్కిపడింది. దీంతో యూరప్ పైన దాడులు చేసే సత్తా తమకుందని ఇరాన్ చాటి చెప్పినట్లయింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచమంతా తమ రాడార్లో ఉందని ఇరాన్ చెప్పడంతో అమెరికా మిత్ర దేశాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. ట్రంప్ ఇరాన్కు కాళరాత్రి మిగిల్చడం సంగతి తర్వాత మొదట ఇరాన్ ఎవరికి కాళరాత్రి మిగులుస్తుందోనని హడలిపోతున్నాయి. మొదటి నుంచి అమెరికా చెలగాటం ప్రపంచానికి ప్రాణ సంకటం అన్నట్టుగా సాగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు అంతకు మించిన భవిష్యత్తును కళ్లకు కడుతోంది. అంటే ఇకపై ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతుంది? అసలు యుద్ధం ఇరాన్లోనే జరుగుతుందా, లేదంటే సైన్యం ఇరాన్లో ఉంటే బాంబులు ఇతర దేశాలపై పడతాయా? లేకపోతే పనిలో పనిగా రెండు పక్షాలు తమ పాత కక్షలు తీర్చుకుని పొరపాటుగా మిసైల్స్ వచ్చాయని కవర్ చేస్తాయా? ఏమో. ఓవైపు అన్నింటికీ తెగించిన అగ్రరాజ్యం, మరోవైపు ఆత్మాహుతికి సిద్ధపడ్డ ఇరాన్ అంతిమ యుద్ధం ఎలా చేస్తాయి అనేది ఎవరి ఊహకు అందడం లేదు. అలాగని ఆ ఆలోచన చేయకుండా ఉండడం కూడా కష్టమే. ఇరాన్ యుద్ధంలో అంతిమ గెలుపు ఎవరిదైనా కావచ్చు, లేకపోతే రెండు పక్షాలకు కోలుకోలేని నష్టం జరగచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన అంతర్జాతీయ వ్యవస్థలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఇప్పటిదాకా మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూశామని గొప్పలు చెప్పుకుంటున్న ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ యుద్ధం ప్రపంచ యుద్ధానికి మించిన నష్టం కలిగించిన పరిణామాలకు బాధ్యత వహించడానికి సిద్ధంగా లేకపోవడం అసలైన విషాదం. అత్యంత శక్తివంతమైన భద్రతా మండలి కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఒకందుకు వాడాల్సిన వీటో అధికారాన్ని అగ్రరాజ్యాలు తమ స్వార్థం కోసం వాడుతూ ప్రపంచాన్ని వేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతం కావడానికి మూడో ప్రపంచ యుద్ధమే అక్కర్లేదు. ఏ చిన్నిపాటి ఉద్రిక్తతైనా అంతిమంగా అందరి పుట్టి ముంచుతుంది అనడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.